शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः तस्मै देवाय नमः। देवाय तस्मै नमः। దేవాయ తస్మై దేవాయ నమః. పరమాత్మకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎవరు ఆ పరమాత్మ? యం బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత వీళ్ళందరూ కూడా ఎవరినైతే స్తుతిస్తూ ఉన్నారో వాళ్ళే ఆ పరమాత్మ. అంటే బ్రహ్మదేవుడు, వరుణదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు, మరుత అంటే వాయువు, వీళ్ళందరూ కూడా ఎవరి యొక్క స్తుతిని అయితే చేస్తూ ఉన్నారో దివ్యమైనటువంటి స్తుతిని ఆ పరమాత్మకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. వేదైః సాంగ పద క్రమ ఉపనిషదైః గాయంతి యం సామగాః. యం సామగాః ఎవరి యొక్క సామగానమైతే చేయబడుతుందో వేదైః స అంగ పద క్రమ ఉపనిషదైః వేదాల ద్వారా, అలాగే సాంగమి అనగా వేదాల యొక్క అంగాలు, పద క్రమాన్ని అనుసరించి ఉపనిషత్తులు కూడా ఎవరి యొక్క గానమైతే చేస్తూ ఉన్నాయో ఆ పరమాత్మకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. యం యోగినః ధ్యాన అవస్థితే తద్గతేన మనసా పశ్యంతి. యోగులు ధ్యాన అవస్థలో మనస్సు ద్వారా ఎవరినైతే చూస్తున్నారో ఆ పరమాత్మకు నమస్కారం. మరి యోగులో ధ్యాన అవస్థితిలో ఏ పరమాత్మని చూస్తూ ఉన్నారు అని అంటే యస్య అంతం న విదుహు సుర అసుర గణాః. సుర అసుర గణాః యస్య అంతం న విదుహు. దేవతలు అలాగే రాక్షసుల ద్వారా కూడా అంతం అనే ఎవరి యొక్క అంతమైతే తెలియదో ఆ పరమాత్మని యోగులు వాళ్ళ యొక్క ధ్యాన అవస్థలో ఆ పరమాత్మని దర్శించుకుంటూ ఉన్నారు. పరమాత్మని దర్శించుకోవడము అనంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా నేను కాదు. ఈ ఉపాధులన్నింటినీ తొలగించిన తరువాత ఉండేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే పరమాత్మ స్వరూపం. ఆ చైతన్యం నాకంటే వేరుగా లేదు అని తెలుసుకోవడం. భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఈ శ్లోకం ద్వారా వివరించడం జరిగింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।